తమది రాజకీయ ఉద్దండ కుటుంబమే అయినా తాను చెల్లి మిడిల్ క్లాస్ లైఫ్లా చదువు సంధ్యలు సాధించామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. బడికి రిక్షాలో వెళ్లాం, ఆర్టీసీ బస్సు ప్రయాణం చేశాం. అందుకే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న నా ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు ఉంటాయని క్వీన్ ఆఫ్ ది తుని అండ్ పీకేపీ 2025 ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఉమెన్స్ సెలబ్రేషన్స్ సభలో ఆమె పేర్కొన్నారు. తుని శతమానం భవతి కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణితో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య జ్యోతి ప్రజ్వలన గావించి మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఎక్కడైతే మహిళలు ఆదరింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఒక పెద్దలు అంటూ ఉంటారు. ఇవాళ అందుకు ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ఇవాళ అంత మహిళలందరినీ చాలా మంది ఆదరిస్తున్నారు, చాలా ఒక ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరినీ కూడా నా ఫ్యామిలీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉండబట్టి మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉన్నాం. అవునా కాదా? మన ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. సో మనం అంతా కూడా మనం కూడా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్తా ఉంటానో శోభరాణి గారు అన్ని చెప్పేస్తాను. లైఫ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ పిల్లల గురించి కానీ అన్ని కూడా శోభరాణి గారు చెప్పారు. అలాగే నేను కూడా చెప్తాను. కొన్ని చిన్నప్పుడు ఇలా చెప్పారు, నాన్నగారు అసలు నన్ను పెంచింది మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా పెంచారు. మీరందరూ ఆశ్చర్యపోతారు. నేనైతే పెద్ద పెద్ద కార్లో స్కూల్కి వెళ్ళింటాను అలాగండి. నేను వెళ్ళింది ఒక రిక్షాలో, 3rd క్లాస్ లో నేను రిక్షాలో వెళ్ళాను స్కూల్కి. తర్వాత బస్, ఆర్టీసీ బస్సులో. అంతేకాదు మా చెల్లి మొన్న MBA కూడా ఆర్టీసీ బస్సులో వెళ్ళి చేసింది. సో అలాగా మా నాన్నగారు అంత కష్టం తెలిస్తేనే వీళ్ళు లైఫ్ లో బ్యాలెన్స్ అనేది నేర్చుకుంటారు. ఎంత పదవి వచ్చినా ఎంత ఉన్నా కానీ వాళ్ళు గ్రౌండెడ్ టు ఎర్త్ అనేది ఉంటారని చెప్పి మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ కానీ అలానే పెంచారు. ఎప్పుడు ఆడంబరం కానీ ఏది చేయలేదు. ఇప్పుడు కూడా నా బాడీ లాంగ్వేజ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. నేను చాలా నెమ్మదిగా సిద్ధంగా ఉంటాను. సరే, ఇంకోటి వచ్చేసి పిల్లలకి ఇంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. కానీ పిల్లలకి రోల్ మోడల్ అనేది వాళ్ళ మదరే అవ్వాలి. వాళ్ళ మదర్ ఒక ఫస్ట్ వచ్చేసి ఒక లాయర్ ప్రొఫెషన్ ఉంటుంది. వాళ్ళు మన స్టేజ్ ని చూస్తున్నాము, ఒక లాయర్ ప్రొఫెషన్ ని చూస్తున్నాము, ఒక పాలిటీషియన్ ని చూస్తున్నాము, ఒక మున్సిపల్ చైర్మన్ గా చేశారు. తర్వాత డాక్టర్స్, డాక్టర్స్, వీళ్ళు ఇండస్ట్రియలిస్ట్ వైఫ్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇంతమంది బిజినెస్ ఉమెన్. ఇంతమంది ప్రొఫెషన్స్ లో నెంబర్ 1 ప్రొఫెషన్ ఏది అంటే హోమ్ మేకర్. పిల్లలకి మీరు ఒక రోల్ మోడల్, ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ కాకుండా న్యాచురాలిటీతో పెంచండి. ఏదో ట్యాబ్ చూస్తే వాళ్ళు ఏదో నేర్చేసుకుంటారు అని అనుకోవద్దు. పిల్లలు వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనమంతా అలానే నేర్చుకున్నాం. అవునా కదా? సో ఇప్పుడు మనం ఆ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయగలుగుతున్నాం. ఈ రోజుల్లో టూ మెనీ కేసెస్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఎందువల్ల అంటే పిల్లలకి ఒక న్యాచురాలిటీ ఎన్విరాన్మెంట్ అనేది పోయింది. సో మీరందరూ ఆ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవండి. అలాగే మా పెద్దమంది ఉన్నారు వాళ్ళ అసెంబ్లీలో, ఎప్పటికన్నా మందే ఎక్కువ ఈసారి. సో మహిళల్ని ముందుకు తీసుకుపోవడంలో మన కూటమి ప్రభుత్వం తోడ్పడుతుంది. వాళ్ళ అభ్యున్నతికి ముందుకు తోడ్పడుతుంది. దేశం అంతా చూస్తే కూడా మన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఒక మహిళ, మన ఇది ఫైనాన్స్ మినిస్టర్ ఒక మహిళ, పక్కనే పాగ్రోపేట మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఒక మహిళ. ఇవాళ నేను ఆఫ్టర్ 43 years తర్వాత తుని నియోజకవర్గానికి ఒక మహిళని మీరు అందరూ కూడా బ్లెస్ చేసి గెలిపించారు. మీ అందరూ కూడా ఎన్నటికీ తీసుకోలేను. మన తుని మహిళలందరినీ పురోగతికి, అభ్యున్నతికి నేను ఎప్పుడు తోడ్పడి ఉంటానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? ప్లీజ్ సైలెన్స్. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలి. మనం అన్నీ తెలుసుకున్నాం, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నాం. మనం చాలా డెవలప్ అయ్యాం అనుకుంటున్నామా, ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం, తెలుసుకోవాలి అనుకుంటున్నాం. గతంలో మన చిన్నతనంలో ఉన్నప్పటికీ, మనం పెద్ద అయినప్పటికీ ఇప్పటికీ రోజులు అలా మారుతూనే ఉన్నాయి. పిల్లలు చదువు విషయాల్లో కూడా తల్లిదండ్రులు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. పిల్లలనే కాకుండా ఈరోజు తల్లులు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఏ విషయంలోనైనా ఈరోజు మేడం లక్ష్మి గారి గురించి చెప్పారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా డాక్టర్స్, అందరూ సర్వీస్ మైండ్లోనే ఉంటారు.
డాక్టర్స్ అయినా మరి డాక్టర్ వృత్తిలో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఫ్యామిలీ అంతా కూడా. అలాగే మాధవి లత గారు కూడా డాక్టర్గా ఈరోజు పారిశ్రామిక రంగంలో కూడా లేడీ అనేది ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పడానికి రాజలక్ష్మి గారు, మరి రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నారు దివ్య మేడం గారు. అంటే ఏ రంగంలో లేడీస్ లేదు చెప్పండి? పైలట్లుగా ఉంటున్నారు, బస్ డ్రైవర్లుగా ఉంటున్నారు, ఆటో డ్రైవర్లుగా ఉంటున్నారు, చదువుకునే విషయంలో ఇంజనీరింగ్లుగా ఉంటున్నారు, కన్స్ట్రక్షన్స్ వైజ్ ఆర్కిటెక్చర్గా ఉంటున్నారు. ఈరోజు మనం కూర్చున్న ఈ హాల్ కన్స్ట్రక్షన్ ఎవరు చేయించారో తెలుసా మీకు? తేజస్వి మేడం గారు. ఆవిడ ఆర్కిటెక్చర్. గత 2 ఏళ్ళు ఫ్యామిలీని వదిలి పిల్లల్ని వదిలి ఇక్కడే ఉండి కన్స్ట్రక్షన్ చేయిస్తూ, అంటే మనలో ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్ని బయటకు తీసుకురావడానికి మనం ఏదైనా చేయగలమని కాన్ఫిడెన్స్ మెయిన్ మనకు ఉండాలి. అటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే చదువుకోవడం వల్ల కొంతమందికి వస్తే, కుటుంబం సపోర్ట్ ఇస్తే, అలాగే సోషల్లో మనం సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటే కూడా వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఉమెన్స్కి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంది. మీకు ప్రధానంగా చెప్పాలంటే డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా మహిళలను ప్రోత్సహించే విధంగానే గవర్నమెంట్ ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ మధ్యన వాట్సాప్లో చూశాను action. So to achieve gender parity, we still require 131 years if this goes in this pace. And if women and men equal have done it, requires 131 years. So all 139 countries have signed an agreement, and United Nations has kept the theme as accelerate action. So involve every woman in each and activity. She can do both. And as a part of this event, we have raised a fund of approx 22,000, which we are giving to the beneficiaries. So this is already an agenda of United Nations, and we have identified the beneficiaries also. And first of all, kudos to women of Tuni and Paikropeta for their great effort. It's a very good time. I congratulate her. Okay. And apart from Teja garu, the participation is also very important. Indulo participate cheyadaniki vachina vallandaru kuda winners because you are coming out of your things and participate chestunnaru. So congratulations. We are all here to celebrate International Women's Day, where we are celebrating the resilience and achievements of women all over the world. So great achievement by all of them, and we have to empower every woman. For me, empowerment is really education of girls. Girls' education will give her financial independence and self-confidence, which is very important for all the girls and women. And 5 important things which I wanted to tell is, one most important challenges, I would say that the challenges which usually the girls are facing, or one is gender inequality or education inequality. I see so many girls who have the ideas of doing something. They have so many they wanted to do something in their life, achieve in their life, but they have some financial struggles, so they are not able to achieve that. So it's very important that we have to empower such kind of girls and give them some wings to fly so that they can achieve their dreams. The other challenge they are facing nowadays is social media, influence of social media, and they are also having the cyberbullying and harassments, which people have to understand that where are the boundaries. We have to set that boundaries so that we can understand where to step in and where to step out. And the other thing is mental health problems. Usually people will not tell about mental health problems, but nowadays we are seeing a lot of people with mental health challenges. So whenever you have those problems, you have to open up and decide so that you can come out from those problems. So this is what I wanted to tell today, and once more happy International Day to everyone, Women's International Day, and having to all these things. The biggest way is to help accelerate action for gender equality is to support the supporters. అంటే ఇప్పుడు మన తేజస్విని గారు ఎట్లా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసి ఎట్లా విమెన్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఎట్లా ఆర్గనైజ్ చేశారో 2 నెలల నుంచి చాలా కృషి చేసి అట్లా మనకి ఆవిడకి సపోర్ట్ చేయడమే యుఎన్ఓకి సమర్థించడం అన్నమాట ఈ విమెన్ ఈక్వాలిటీని యాక్సిలరేట్ యాక్షన్ కోసం. సెకండ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సీజ్ a big
big call to action for all the development events to incorporate an element of women focused on fundraising. దేనికైనా మనకి ఫండ్ రైజింగ్ అనేది డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫండ్ రైజింగ్ అనేది మనం ఏం చేయాలన్నా విమెన్కి ఏం చేయాలన్నా ముందర డబ్బు అనేది చాలా అవసరం. అందుకని మనం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలకి మనం చాలా మన సపోర్ట్ ఇవ్వాలండి. తర్వాత విమెన్కి ఫైనాన్షియల్ హెల్ప్ చాలా అవసరము. అది ఇట్లాంటి వాటి వల్ల మనం కొంతవరకు మనం చేయవచ్చు. షేర్ నాలెడ్జ్ అండ్ ఎంకరేజ్మెంట్ విత్ అదర్స్. మనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే అది చాలా ముఖ్యం. కొన్ని ఐడియాస్ ఇవ్వడం, మనం తీసుకోవడం, ఇదంతా చేయాలి. హెల్ప్ విమెన్ అబౌట్ హెల్త్ ఇష్యూస్, హెల్పింగ్ విమెన్ ఇన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఈక్వాలిటీ టు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. Women Party for the International Women's Day on 8 March 2025 to accelerate action. And this year the colors are purple, white and green. The green represents hope, while white and purple say for loyalty, justice and dignity. Today we are here to celebrate Women's Day, where women are recognized and appreciated for their hard work and achievements in all fields like political, cultural and social. Women are the one who give life. Every woman is extraordinary, whether she works at home or office. She rises herself, she rises the family, she rises the society. Now coming to empowering women, it's great responsibility to empower women. Also it is necessary